అందరికీ నమస్కారం అండి. 3000 పెన్షన్పై జగన్ రెడ్డి మడత పేచి అంటే మడమ తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అశ్వత్థామః అతః కుంజరః అనే విధంగా జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయల పెన్షన్ని గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఇచ్చినట్లయితే 3000 రూపాయల పెన్షన్ ఇచ్చినట్లయితే సజావుగా సక్రమంగా ఉండేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అతని యొక్క నైవంచన ఎలా ఉందంటే 3000 అప్పటి నుంచి ఇవ్వకపోవటం వల్ల 1,80,000 లాస్ అయ్యారు పెన్షన్దారులు. గవర్నమెంట్ పెన్షన్ చెప్తోంది లెక్కల్లో, కానీ లాస్ అయినటువంటిది ఒక్కొక్కరు 1,80,000 రూపాయలు లబ్ధి లాస్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. 57 నెలలుగా సగటున 1,71,000 ఇవ్వాల్సి ఉండగా విడతల వారీగా పెంపు అంటూ మార్చి ఇప్పటికే 30,750 రూపాయలు యగనామం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఏడాది నుండి 3,000 చొప్పున పెన్షన్ అందేటటువంటి విషయాన్ని సందర్భంగా యావత్ పెన్షన్దారులు కూడా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటికి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఏకాయికి 2,000 పెంచారు. అంటే 5 ఏళ్లలో 1,800 రూపాయలకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీది. అటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 5 ఏళ్లలో కేవలం పెంచింది ఎంత అండి? 750 రూపాయలు. సిగ్గుచేటు. 750 రూపాయలు పెంచి తను ఏదో పెన్షన్ కానుక గొప్పగా ఇచ్చేస్తున్నానని చెప్పి అనేక రకాలుగా ప్రకటనలు కోట్లాది రూపాయలు ప్రజాసొమ్ముని అడ్వర్టైజ్మెంట్ రూపంలో తన పత్రిక అయిన సాక్షి ద్వారా ఇచ్చుకోవడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. సుమారు ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్కే 100 కోట్లు ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్ రెడ్డి వయోపరిమితిని తగ్గించిన మేరకు పెన్షన్లు పెంచలేదు. గత 5 ఏళ్లలో పెంచింది కేవలం 10 లక్షల పెన్షన్లే అయ్యా. కేవలం 10 లక్షల పెన్షన్లు పెంచాడు. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో 34 లక్షల మందికి పెన్షన్లు అందుతుంటే ఆయన ఒక 20 లక్షలు పెంచి 54 లక్షల పెన్షన్లని చంద్రబాబు నాయుడు గారు 2014-2019 పీరియడ్లో ఇవ్వటం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ పెన్షన్లని మోసంగా దగాగా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటూ లబ్ధిదారుని సరైన పందాలో తీసుకురాకుండా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో మోసగారి సంక్షేమం పేరుతో పెన్షన్లను కూడా పక్కదారి పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. 12 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసి జగన్ రెడ్డి 5 ఏళ్లలో 10 లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు. అది కూడా 750 రూపాయలు. షేమ్ఫుల్ టు ది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. టీడీపీ ప్రభుత్వం హయాంలో పోర్టబిలిటీ విధానంలో ఎవరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా స్థానిక విఆర్ఓని సంప్రదించి బయోమెట్రిక్ వేసి పెన్షన్ తీసుకునే విధంగా మనం వాళ్ళకి లబ్ధి చేకూరే లాంటి అవసరాన్ని కలుగజేసినారు చంద్రబాబు నాయుడు గారు. నీవేం చేసినావు? 15 కిలోమీటర్ల అవతల ఉంటే బయోమెట్రిక్ సిస్టమ్ కానీ విఆర్ఓ సిస్టమ్ కానీ ఏమీ లేకుండా కలెక్టర్ ఆఫీసుకు పోయి తీసుకోమని చెప్పి వాళ్ళని యమపాశంలా విసిరేసావు. వాళ్ళకి పెన్షన్ రాకుండా చేసావు. ఇది ఎంత దారుణం జగన్మోహన్ రెడ్డి. పెన్షన్లు అనేటటువంటిది ఒక వయోవృద్ధులకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి, ఇతరత్ర గిరిజనులకి, కల్లుగీత కార్మికులకి, డప్పు కళాకారులకి, మత్స్యకారులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, ఇలా రకరకాలుగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లని ఇచ్చి వారికి 50 ఏళ్ల వరకే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది అని మరొక్కసారి తెలియజేస్తున్నాను నేను. అలాగే తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా
2015 ఏప్రిల్ 18న 39 జీవోని ఇచ్చి ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ మంజూరు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేశారు? మీరు ఏ రకంగా ఈ పెన్షన్దారుని మోసం చేస్తున్నారు? అవన్నీ చెప్పుకోకుండా, అవన్నీ చూడకుండా అధికారంలో వచ్చే నాటికి వరకు పెన్షన్ల నెలవారీ ఖర్చు 400 కోట్లు ఉండగా 1384 కోట్లకు పెంచారు. 400 కోట్లను 1384 కోట్లకు పెంచారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్ రెడ్డి హయాంలో 1765 కోట్లకు పెంచారు, లబ్ధిదారులు తక్కువ అయిపోయారు. ఏంటండి ఇది? ఆనాడు 34 లక్షలు ఉన్నటువంటి 34 లక్షల మంది ఉన్న లబ్ధిదారుల పెన్షన్ 54 లక్షలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరేం చేశారు? మీరు ఉన్నదంతా కూడా బడ్జెట్ని పెంచుకుంటూ పోయారు, లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారు. ఇక్కడ జరుగుతున్న మోసం, మోసగారి సంక్షేమం, మోసగారి పెన్షన్ విధానం మీకు కనపడతలేదా? ఇలా ఎంతకాలం మోసం చేయదలుచుకున్నారు? 1995లో 10,000 కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ను చంద్రబాబు 200 ఉన్న పెన్షన్ మొత్తాన్ని 2,000 చేశారు. మరి జగన్ రెడ్డి చంద్రబాబు కన్నా రెట్టింపు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇప్పటికి పెంచింది కేవలం 750 రూపాయలు మాత్రమే. ఎంత సిగ్గుచేటండి! పైగా నేను ఇందాక చెప్పాను, 5 ఏళ్ళు పూర్తవుతున్న జగన్ రెడ్డి ఇస్తున్నది కేవలం ఇప్పటి వరకు 2,750 రూపాయలు మాత్రమే. 2,750 రూపాయలు మాత్రమే జగన్ రెడ్డి ఇస్తున్న పెన్షన్. దానివల్ల లక్షల రూపాయలు పెన్షన్దారులు లాస్ అయిన విషయాన్ని సందర్భంగా గమనించమని తెలియజేస్తున్నా. పన్నులు, ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచి 5,000కు పైగా దోచుకుంటున్నావు పేద ప్రజానీకం దగ్గర. ఈ యొక్క పెన్షన్దారుల దగ్గర ధరలు బాదుడు, పన్నుల మోత బాదుడు, అప్పుల బాదుడుతో ప్రజలను రోడ్డున పడేశావు. పెన్షన్ల పేరుతో ఇచ్చేదానికన్నా పెన్షన్దారుల నుండి, పేదల నుండి కొట్టేస్తున్నది అధికం. నీవేదో వైఎస్ఆర్ పెన్షన్ కానుకని నీ సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు. 3,000 పెన్షన్ అని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 3,000 పెన్షన్ అంటే ఇప్పుడు ఇచ్చావా నువ్వు? ఇప్పటి వరకు ఇవ్వకుండా నువ్వు 100 కోట్ల రూపాయలతో ఈ సాక్షి పేపర్ మీద అడ్వర్టైజ్మెంట్ రూపంలో పేద ప్రజానీకం సొమ్ము ఖర్చు పెట్టావంటే ఎంత సిగ్గుచేటు, ఎంత హాస్యాస్పదము, ఎంత ప్రజల యొక్క మరి వాళ్ళ యొక్క సొమ్మును తినేటటువంటి నైజం, మడమ తిప్పిన నీ నైజం అన్నీ కనపడతా లేదా జగన్మోహన్ రెడ్డి? ఓ మోసగారి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా పేద ప్రజల ఎడల నీవు చేస్తానన్నది కరెక్ట్గా చెయ్యి. ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. 1వ తారీఖు రావాల్సిన పెన్షన్ రేపు 3వ తారీఖు ఇస్తానంటున్నావు. ఎంతవరకు ఇస్తావు? ఎంతవరకు ఇవ్వవు? ఎంతవరకు ఇవ్వలేవు? ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకాలని మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం, నీకు చీల్చి చెండాడుతున్నాం. అయినా నీకు బుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సాక్షి పేపర్ 100 కోట్ల రూపాయలని సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మీకు బడ్జెట్కి డబ్బులుంటాయి, కానీ పేద ప్రజానీకానికి, వికలాంగులకి, వితంతువులకి, మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి, ట్రాన్స్జెండర్లకి మరి పెన్షన్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవా? ఏమిటి ఈ అరాచకమైనటువంటి పాలన? ఏ రకంగా మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరు ఈ యొక్క పేద ప్రజానీకం ఉసురు, ఈ పెన్షన్దారుల ఉసురు జగన్మోహన్ రెడ్డి నీకు తగులుతుంది. నువ్వు వెంటనే కనుక ఆ యొక్క పెన్షన్లు సక్రమంగా ఇవ్వకపోయినట్టంటే ఇబ్బంది పడతావని మరొక్కసారి నీకు స్ట్రాంగ్గా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ పెన్షన్ల మీద అవసరమైతే పెద్ద ఎత్తున పెన్షన్దారులందరూ కూడా మరి అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలను కూడా తీసుకోవటానికి ముందుకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నీవు ఇప్పటికైనా నీ పందా మార్చుకొని పేద ప్రజానీకానికి ఇస్తానన్నా నువ్వు చెప్పినవన్నీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.